ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు యేసునందున్న దేవుని ప్రియులందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఇవాల్టితో అంటే ఏప్రిల్ 30 4 నెలలు ప్రభు ఆరోగ్యకరమైన సురక్షితమైన రెక్కల నీడలో మనల్ని దాచి మరొక్క మాసం మరొక్క నెల మనకు ప్రభు దయచేయబోతున్నారు. అంచేత ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆత్మీయులు దేవుని ప్రియులందరూ మే నెల 1వ తేదీన రాజమండ్రి మహాదేవుని గొప్ప మందిరం హోసన్నా మందిరంలో ఉదయం 9 గంటలకి గుర్తుపెట్టుకోవాలి. ఉదయం 9 గంటలకంతా వాగ్దాన సందేశ కూడిక ప్రారంభించబడుతుంది. వేసవి తీవ్రత ఎక్కువగా ఉంది కనుక మ్యాక్సిమం త్వరితగతిని ముగించడానికి ప్రయత్నిస్తాను. అంతేకాకుండా ఒకవేళ 1వ తారీఖు వాతావరణాన్ని బట్టి ఒక అరగంట వెనక్కి తీసుకొచ్చి 8:30కే ప్రారంభించే ప్రయత్నం చేస్తాను. ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ త్వరపడి సిద్ధపడి పెందలకడనే దేవుని సన్నిధికి వచ్చినట్లయితే చక్కగా ఎక్కువసేపు చక్కగా ప్రభువుని ఆరాధించుకొని అలాగే నూతన కీర్తన పాడుకుంటూ వాగ్దాన సందేశాన్ని కూడా మీరు పొందుకొని చక్కగా భోంచేసుకొని చల్లపూట బయలుదేరి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మే నెల 1వ తారీఖున ఉదయం 9 గంటలకి దేవుని చిత్తమైతే కొంచెం ఒక అరగంట వెనక్కి తీసుకొస్తాను. కుటుంబాలుగా బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు మీరందరూ కలిసి అలాగే వాక్య దాహం కలిగిన వాళ్ళు, నీతి నిమిత్తమైన ఆకలి దప్పులు కలిగిన ప్రజలను కూడా మీరు ప్రోత్సహించండి, ప్రేరేపించండి, మీతో పాటు తీసుకొని రండి. వాగ్దాన సందేశ కూడిక ముగించిన తరువాత స్వయంగా నేను బాప్తిసాలు కూడా ఇస్తాను. మీరు సిద్ధపడండి, ఆ దిశగా రండి. మరి ముఖ్యంగా మే నెల 11, 12 తారీఖుల్లో రాజమండ్రి నడిబొడ్డులో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మార్గాని ఎస్టేట్స్ లో 2 రోజులు సభలు ఉన్నాయి. 11వ తేదీ రాత్రి, 12వ తేదీ రాత్రి సభలు జరుగుతాయి. 12వ తారీఖు పగలు దేవుని మందిరంలో పగటి ప్రార్థన కూడా ఏర్పాటు చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాం. వాటన్నిటికి మీరు సిద్ధపడండి. వేసవి సెలవులకు ఎటు వెళ్ళాలి అని ఒకవేళ మీరు అనుకుంటే ఖచ్చితంగా మే నెల 10వ తారీఖున ఎవరి ఆరాధనలు వాళ్ళు ముగించుకొని మే నెల 10 ఎవరి ఆరాధనలు ముగించుకొని సాయంకాలానికి బయలుదేరి రాజమండ్రి మహాదేవుని గొప్ప మందిరానికి వచ్చేయండి. 2 రోజుల పాటు రాజమండ్రిలో దేవుని సన్నిధిలో గడిపి చక్కగా మీరు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించండి. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మే నెల 1వ తారీఖున వాగ్దాన సందేశ కూడిక ఉదయం 9 గంటలకు మనం అందరం కలుసుకుందాం. యూట్యూబ్లో లైవ్ వస్తుంది, వాట్సాప్ ఉంది, ఇన్స్టాలో ఫాలో అవ్వండి. ఇవన్నీ తెలిసిన వాళ్ళకి, పరిచయస్తులకి అందరికీ మీరు పరిచయం చేసి దైవ దీవెనలు ప్రతిఫలం పొందుతారని ఆశిస్తూ కృప మీకు తోడై ఉండి కాపాడును గాక. గాడ్ బ్లెస్ యూ.